వేలం గ్యారంటీ అభివృద్ధి ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వ భూముల అమ్మకమట. 6 గ్యారంటీల అమలుకు సొమ్ముల కోసం సర్కారు కసరత్తు. వేలానికి అనువైన ప్రభుత్వ భూముల గుర్తింపు. నియోపోలిస్లో అందుబాటులో వాణిజ్య భూమి. బుద్వేల్లో కూడా ఖరీదైన భూములు. మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్గా ఫార్మాసిటీ భూములు, టౌన్షిప్లు, పరిశ్రమలు, హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక. ఓఆర్ఆర్, RRR మధ్య ఉన్న భూములపైన దృష్టి. భూముల వేలంతో 14,000 కోట్లు ఆర్జించిన గత సర్కార్. కేసీఆర్ భూములు అమ్మి దగ్గర 14,000 crores. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండనివ్వండి సార్, ఉండనివ్వండి. ఎన్నో ప్రభుత్వ భూములని కబ్జాలు పెట్టిరు, వాటిని తీసుకోవడం చెప్తున్నాం. మేము ఉన్న భూములు అమ్మమని చెప్పట్లే. కేసీఆర్ హయాంలో దాదాపు అటవీ భూమి, ప్రైవేట్ భూమి, ప్రభుత్వ భూమి అంతా కలిపి దాదాపు 25 లక్షల ఎకరాల భూమి కథం పట్టించినారు. ప్రభుత్వ ఖజానాలో వేసుకున్నది ఒక ఎత్తు, వాళ్ళు కబ్జా చేసింది ఒక ఎత్తు. వాళ్ళు కబ్జా చేసిన భూమిని తిరిగి రికవరీ చేసి దాన్ని వేలమేయమని చెప్తున్నాం. ఇప్పుడు చాలా కంపెనీలకి సెజ్ల పేరుతో దాంతో దీంతో గత ప్రభుత్వాలు, పోయిన ప్రభుత్వం కూడా అప్పగించింది. అందులో ఎలాంటి కార్యకలాపాలు చేయకుండా అట్లా పడేసిన భూమిని వెనక్కి తీసుకోండి. ఆ భూమిని అవసరమైతే వేలం వేసే ప్రయత్నం చేయండి. ఉన్నదే ఇప్పుడు మన దేశంలో తెలంగాణ హాట్ భూమికి. మన దగ్గర ఉన్నంత భూమి ఎక్కడా లేదు, ఏ రాష్ట్రానికి లేదు. అలాంటి భూమిని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. ఎవరైతే కబ్జా చేసిరో గత పాలకులు, ఆ దాంట్లో మీరు ఒక 20% వేలం వేసినా అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడు ఇదే నియోపోలిస్కి జస్ట్ ఒక 500 మీటర్ల దూరంలో ఇట్లా చూస్తే కనబడుతుంది కేసీఆర్ తీసుకున్న 11 ఎకరాల భూమి. తీసుకున్న 11 ఎకరాలు 1000 కోట్లు వస్తాయి. దానికి ఆనుకొని ఎకరం 100 కోట్లకు పోయింది కదా. హైరైజ్ టవర్లు ఎన్నైనా టవర్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఆ భూమి వేలం వేస్తే ఎకరం 100 కోట్లు పోయింది. దాని పక్కనే ఉంది కేసీఆర్ పార్టీ కోసం తీసుకున్న 11 ఎకరాల భూమి. ఆ భూమి ఎందుకు తీసుకోరు? ఇంకా ఆ భూమి మీకు ఎందుకు కనబడతలేదు? ఇంకా పోనీ ఆయనకైనా పార్టీ ఆఫీస్ లేదా? తెలంగాణ భవన్ ఉన్నది. తెలంగాణ భవన్ ఉండంగా ఆ పక్కనే ఇంకొక 100 మీటర్ల 200 మీటర్ల దూరంలో ఇంకొక 3,000 గజాల భూమి ఏమో తీసుకున్నాడు. ఇది ఉన్నది, అది ఉన్నది, జిల్లాకు ఆఫీస్ ఉన్నది, మళ్ళీ 11 ఎకరాలు తీసుకున్నాడు. దేనికోసం? ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది? ఆ జీవోను రద్దు చేయండి, ఆ భూమి గవర్నమెంట్ తీసుకోండి, అవసరమైతే అది వేలమేయండి. 1000 కోట్లు వస్తున్నాయి కదా, ఆ పని చేయరు. ఎందుకు చేయరు మరి? ఇప్పుడు ఇదే నియోపోలిస్కి అతి దగ్గరగా ఉన్నది. 6 గ్యారంటీల అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన ఆర్థిక వనరులపైన దృష్టి సారించింది. సంక్షేమ పథకాల అమలుకు కావలసిన నిధుల సేకరణకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో నిధుల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఆటంకాలు లేకుండా ఉండేలా ముందస్తు ప్రణాళికలతో సిద్ధమవుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో వేలం వేసేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను గుర్తించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. పథకాల కోసం భూములను వేలం వేయడంతో పాటు రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి సేకరించే రుణాలకు తాకట్టుగా పెట్టేందుకు వాడుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అదే సమయంలో ORR, RRRకు మధ్య ఉన్న ప్రభుత్వ భూములు, వాటితో పాటు భూ సమీకరణలో భాగంగా రైతులు ముందుకొస్తే ఆయా భూములను ఇది ఎన్నో పేజ్, ఇది 6th. ఆయా భూములను కూడా అభివృద్ధి చేసి ఆదాయం సమకూర్చుకోవాలన్న యోచనలో ఉన్నది. అటు అభివృద్ధి, ఇటు ఆదాయం ఉభయతారకంగా ముందుకెళ్లాలని భావిస్తున్నది. RRR, ORR మధ్య కూడా భారీగానే ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ అభివృద్ధి ప్రణాళిక ఎలా ఉండాలి అన్న దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. కోడ్ ముగిసిన వెంటనే కార్యాచరణట. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముందు జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న భూముల వివరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత ప్రాధాన్య కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిశాక విడతల వారీగా భూముల వేలం ప్రక్రియను చేపట్టబోతున్నట్టుగా సమాచారం. HMDAతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపైన సమగ్ర నివేదిక రూపొందించాలని, కోర్టు వివాదాల్లో లేని భూములను వేలం వేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. ఇక్కడ అతి భయంకరమైన ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఉన్న భూములు కోల్పోతాం ఒకవేళ అమ్మితే. రాష్ట్రానికి ఒక అసెట్గా తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాల్సిన భూములని అమ్మితే మనం ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్లోకి వెళ్తున్నట్టే. ఇప్పుడు ఉన్నాం అదే సిచ్యువేషన్లో, ఒక ఆర్థిక సంక్షోభంలో ఒక ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టబడుతున్నట్టే. కానీ ఆ రకంగా తీసుకున్న సొమ్ముని దేనికోసం ఖర్చు పెట్టాలనేది ఇక్కడ పాయింట్. వీళ్ళు ఏమంటున్నారు? 6 గ్యారంటీల కోసం అని అంటున్నారు, ఉచితాల కోసం అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఆ 6 గ్యారంటీల కోసం, ఫ్రీ బస్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఈ డబ్బులు
ఖర్చు పెట్టుకుంటూ పోతే దానివల్ల ఏం ఉత్పత్తి అయ్యే అవకాశం ఏం లేదు. దానివల్ల పెద్దగా ప్రజల యొక్క వెల్త్ సంపాదన పెరిగి దాని ద్వారా ప్రజలు ఎక్కడే డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఉత్పాదకత పెరగడానికి అవకాశాలు చాలా తక్కువ. ఒక హాస్పిటల్లో ఒక 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 స్కూలో లేదా ఒక ఇండస్ట్రీనో ఆ భూముల ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా పెడితే లాభం జరిగే అవకాశం ఉంది. కానీ వాటి మీద కాదు. ఇప్పుడు వీళ్ళు ఈ 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేయాలన్న దాని మీద ఉన్నది. సో దీనివల్ల పెద్దగా మనకి వనగూరే ప్రయోజనం ఏమీ లేదు. మహా అయితే ఆ పెన్షన్లు ఇస్తారు, మహా అయితే 2500 ఇస్తారు, మహా అయితే గ్యాస్ సబ్సిడీ ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. ఏంది దానివల్ల ఉపయోగం? దానివల్ల ఉపయోగం ఏంటి? ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఇండస్ట్రీస్ మీద మీరు కనుక ఈ డబ్బులు ఖర్చు పెడితే రాబోయే భవిష్యత్తులో దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వాటి మీద పెట్టనంత కాలం ఈ భూములు అమ్మినా ఇంకొకటి చేసినా మీరు 6 గ్యారంటీలు మేము అమలు చేసినామని ప్రజలకు చెప్పుకొని మళ్ళీ ఓట్లు అడగడానికి అవకాశం ఉంటుందేమో, కానీ ఈ రాష్ట్రానికి ఏమీ ప్రయోజనకరంగా ఉండదు. వెరీ క్లియర్. సో బీఆర్ఎస్ హయాంలో దాదాపు 14,000 కోట్ల డబ్బులు సేకరించారట. 14,000 crores కేవలం భూములే. కోకాపేటు, నియోపోలీసు, ఇవాంత ఏరియాల్లో. సో ఇది ఎటువైపు దారి తీస్తుంది అన్నది చూడాలి మనం. చలో నెక్స్ట్. ఇప్పుడు ఆయన ఎవరాడా? హెటిరో పార్థసారథి రెడ్డికి 15 ఎకరాలు ఇచ్చిండు కేసీఆర్. మీరు ఏం చేసిర్రు? ఎవరో హైకోర్టుకు పోతే హైకోర్టు అది రద్దు చేసింది. ఎట్లా ఇస్తారా ఈయనకి 15 ఎకరాల భూమి? ఈయన అడిగింది 5 ఎకరాలు, ఇంకా 10 ఎకరాలు యాడ్ చేసి 15 ఎకరాలు ఇచ్చారు. ఎంతకి? 30 లక్షలకి ఏమో ఇచ్చారు. మొత్తం అంతా 30 లక్షలకి 30 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు. ఈ గవర్నమెంట్ రాగానే ఏం చేసింది? జీవో రద్దు చేసింది. అబ్బా చాలా గొప్ప పని చేసిరా, జీవో రద్దు చేసిరు అనుకున్నాం. చాలా తెలివిగా మళ్ళీ ఏం చేసిరు? ఆడ పోయి బోర్డు పెట్టిరు, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని. కట్ చేస్తే ఏమైంది? ఆయన 30 లక్షలకి ఇస్తే ఈయన 75 లక్షలకి ఇచ్చి 15 ఎకరాల భూమి 30 ఏళ్ళకి లీజుకి ఇచ్చింది. ఏం గొప్ప పని చేసినట్టు? 15 ఎకరాలు అంటే ఎంత? దగ్గర మీకు ఆ 30 ఏళ్ళకి సరైనటువంటి వాల్యూ ప్రకారం లీజుకి ఇచ్చిన 30 ఇయర్స్కి వచ్చే సొమ్ము దాదాపు 2,000 కోట్లు రావాలి. ఎక్కడ 75 లక్షలు, ఎక్కడ 2,000 కోట్లు. ఈ ప్రభుత్వాలు ఇట్లనే ఉంటాయి. వీటి గురించి మనం గొప్పగా ఆశించడానికి అవకాశం లేదు. అసలు జనాల్లోనే ఒక పెద్ద మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పెట్టుబడిదారీ ప్రభుత్వాలు. ఇవన్నీ కార్పొరేట్లను ఎట్లా బాగు చేయాలా, సో ప్రజలకు ఏ రకంగా ఉచిత పథకాలు అమలు చేయాలి. మనం ఇన్నే ఉంటాం కదా, ఈ ఉచితాలు అమలు చేస్తే చాలు, మనకి ఇంకేం అక్కర్లే. మనకి హెల్త్ అక్కర్లే, మనకి ఎడ్యుకేషన్ అక్కర్లే, మన పిల్లలకు చదువు లేదు, మరి ఎందుకు ఇట్లా అవుతుంది, మనం అట్లాంటి వాడిని కోటేయాలి కదా అని మనకు ఆలోచన రాదు. మళ్ళీ ఎలక్షన్ల టైంకి మనకు 500 ఇవ్వాలి, 1000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు వెయిట్ చేస్తారు పట్టభద్రులు కూడా. అరే ఏం లేదా మరి, హైదరాబాద్ నుంచి వస్తే పెట్రోల్ ఖర్చు, ట్రావెలింగ్ ఛార్జ్ అని ఇస్తారేమని కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు.